హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి క్యాతి ముచ్చట్లు. ఈరోజు సండే కదా, క్యాతి మష్రూమ్ కర్రీ చేస్తుంది. వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నా అనుకుంటున్నారా? తను చిన్నది కదా, ఏదైనా మర్చిపోయింది అనుకోండి, ప్రాబ్లం అవుతుందని వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను. అయితే మష్రూమ్స్ కర్రీ చేసుకున్న, బిర్యానీ చేసుకున్న, మష్రూమ్స్తో ఏది చేసుకున్నా ఫస్ట్ క్లీనింగ్ పార్ట్ అన్నది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మష్రూమ్స్ అంతా వాటర్లో 2 సార్లు కడిగాక తర్వాత దానికి ఉన్న పొట్టంతా తీసేయాలి. ఆ పొట్టు తీయకుండా క్లీనింగ్ బాగానే అయ్యుంటే కూడా అలా చేసుకోవచ్చు, బట్ మేమైతే పొట్టు తీస్తాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలి, అంటే అవి హీట్ చేసుకోవాలి. అవి హీట్ అయ్యే లోపల ప్రతి మష్రూమ్ని కూడా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసుకునే గ్రేవీ అంతా కూడా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. మష్రూమ్స్ మనం తెచ్చుకునేటప్పుడు కూడా చూసి తెచ్చుకోవాలండి. ఫ్రెష్గా ఉన్నవి తీసుకొచ్చుకుంటేనే బెటర్. అండ్ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ అయి ఉంటుంది. సో దగ్గరగా ఉన్నది కాకుండా ఫ్రెష్ ఉన్నది తెచ్చుకుంటే బెటరు. వాటర్ అంతా హీట్ అయ్యాయి. సో ఈ మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసి కొంచెం ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం వల్ల దాంట్లో ఉన్న ఇంకా ఏమైనా డస్ట్ అలా ఏమైనా ఉంటే పోతాయి. ఆ లోపల మనం కావాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని రెడీ చేసుకుంటూ ఉండాలి. ఒక 1 మినిట్ పాటు ఉడకగానే మనం దాన్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి. చూడండి ఎంత డర్టీ వాటర్ వచ్చాయో. అలా డర్టీ వాటర్ అంతా తీసుకొని ఇప్పుడు మష్రూమ్స్ అన్నవి ఫ్రెష్ అయిపోయాయి. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న వీడియో కట్ అయిపోయింది. ఏం లేదు, మనం అలా డ్రైన్ చేసుకున్న మష్రూమ్స్ని ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల ఇంకా అసలు ఏమైనా స్మెల్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఆ మష్రూమ్ని బౌల్లో తీసుకొని కారము, ఉప్పు, ధనియాల పొడి అండ్ మసాలా పొడి, ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్. నేను ఇంతకుముందే చెప్పాను కదండి, మసాలా పొడిలన్నీ నేనే చేసి పెట్టుకుంటాను. సో నేను చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసాను. లేదు అంటే మీరు బయట రెడీమేడ్నే తెచ్చుకోవచ్చు. ఒక్క చిటికెడంతా మిరియాల పొడి కూడా వేయాలి. ఇది అమూల్ క్రీమ్ అండి. మన అమూల్ క్రీమ్ని బయటనే తెచ్చుకోవచ్చు, ఇంట్లో కూడా చేసి పెట్టుకోవచ్చు. ఒక 1 స్పూన్ వరకు అమూల్ క్రీమ్ వేయాలి. అమూల్ క్రీమ్ను కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనం చేసుకునే గ్రేవీ అంతా కూడా పీసెస్కి మంచిగా పడుతుంది. మనం పన్నీర్ మసాలా కర్రీ చేసుకున్న, మష్రూమ్ మసాలా కర్రీ చేసుకునే సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఆల్మోస్ట్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేయాలి. మనం మంచి మసాలా కర్రీ చేయాలంటే కంపల్సరీ బ్యాటర్ అన్నది ఎగ్జాక్ట్గా రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసింది. అది వేడెక్కిన తర్వాత సాజీరా అండ్ పసుపు, ఒక లవంగం, ఒక ఇలాచి, మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేయాలి. ఇవన్నిటిని మంచిగా వేగనివ్వాలి. అయితే ఇక్కడ మనం వెల్లుల్లిపాయ పేస్ట్కి బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చు, ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇదే వేశాను. ఇదంతా కూడా మంచిగా వేగనివ్వాలి. నేనేదో చెప్తున్నాను కాదండి, ఈ ప్రాసెస్ అంతా కూడా క్యాతియే చేసింది. నేను జస్ట్ చెప్పాను, తను చిన్న చిన్న చేతులతో అదే చేసింది. ఈ పోపు అంతా అయిన తర్వాత దీన్నంతా మనం ముందుగా అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసి మంచిగా కలపాలి. పీసెస్కి మసాలా పట్టాలంటే స్పూన్తో కలిపితే కాదని మనం చేతులతోనే మంచిగా కలిపెట్టుకోవాలి. కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం చేసేటప్పుడు అంత టైం లేదనుకోండి, సో ఆ బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉంచినా సరిపోతుంది. 10 to 15 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం వెన్న వేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మసాలా కర్రీస్కి, బిర్యానీస్కి బటర్ వేసుకుంటే టేస్టీ ఫ్లేవర్ అన్నది వస్తుంది. తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా మనం పోపు ఎలా అయితే చేసుకుంటామో అలానే జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు అండ్ మనం మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు సాజీరా, ఒక లవంగము, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఒక 2 రెబ్బలు వేసుకొని మొత్తం పోపు అంతా పర్ఫెక్ట్గా అయ్యేటట్టుగా చూసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి, ఒక 4 ఆనియన్స్, ఇవన్నీ వేయాలి. అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం టమాటో కూడా వేసుకోవచ్చు. సో టమాటో ఎలా అంటే మనం కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. లేదు అంటే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మసాలా కర్రీ 2 రకాలుగా కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, మష్రూమ్స్కి పట్టించుకొని ఆ పీసెస్ అంతా కూడా దీంట్లో వేయాలి.
మసాలా కర్రీస్ ఏవైనా కూడా కొంచెం టైం తీసుకుంటాయి, కానీ మేము ఈరోజైతే త్వరగానే కంప్లీట్ చేసాము. మసాలా కూడా మీకు ఎంత బాగా పట్టింది చూడండి. మనం పీసెస్ని డైరెక్ట్గా వేయించుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. సో అదంతా కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. అప్పుడే మనకు మష్రూమ్స్కి అంతటికి కూడా ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. చూడండి, మనకు చూస్తేనే ఆ కలర్ కూడా అర్థమైపోతుంది కర్రీ ఎంత బాగా వస్తుంది అన్నది. ఆల్రెడీ మనం ఫస్టే కారం అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మామూలుగా కారము, ఉప్పు అండ్ ధనియాల పొడి ఇవి వేసి కలిపితే సరిపోతుంది. ఎందుకంటే మసాలా పొడి అన్నీ కూడా మనం ముందే వేసాం కాబట్టి ఇక్కడ ఏమీ వేయాల్సిన పని లేదు. తర్వాత మనకి ఎంత అయితే గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ని వేయాలి. తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడి కానీ లేదంటే కాజు పొడి కానీ ఏదైనా కొంచెం వేసి కలిపేసి మూత పెట్టేసి సరిపోతుంది. ఇంకా మష్రూమ్ కర్రీ రెడీ అయినట్టు. మీరు మా వీడియోస్ చూసిన తర్వాత ఎలా ఉన్నాయి అన్నది, అంటే టేస్ట్ కాదండోయ్, మేము చేసే విధానము అండ్ ప్రాసెస్ ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ మొత్తం కర్రీ అయిపోయింది. జస్ట్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఖ్యాతి కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చేస్తుంది. చాలా బాగుందంటుందండోయ్. బాయ్ ఫ్రెండ్స్.